ఫ్రెండ్స్, ఈరోజు లంచ్కి వచ్చేసి బీట్రూట్ కర్రీ వండుతున్నాను. కట్ చేసి పెట్టుకున్నాను. వాటికి కావాల్సినవి అన్నీ రెడీ పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్నాను. వేడవుతుంది ఆయిల్. పోపు దినుసులు వేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేసుకున్నాను. చూసారా ఆనియన్స్. సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ ఎందుకు వేసుకున్నానంటే బీట్రూట్ అనేది వాటికి ముక్కలకు సాల్ట్ పట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నేను సాల్ట్ వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనా బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నీవు, ఆడపిల్లనా బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. కష్టంలో పుట్టేనని అమ్మ జ్యేష్ఠదన్నంటున్నారా? ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా? ఆడదని అనుకున్నారా? అమ్మ పాడు నన్నెడుతున్నారా? అష్టంలో పుట్టిన కృష్ణుండేమో దేవుడనంటున్నారా? నన్నేమో పాడు నుండెడుతున్నారా? అష్టంలో పుట్టిన కృష్ణుండేమో దేవుడనంటున్నారా? నన్నేమో పాడు నుండెడుతున్నారా? ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఎదిగేటి నన్ను చూసి అమ్మ ఏడుస్తున్నావా? లక్షల కట్నాలు అమ్మ ఎట్లా ఇస్తున్నని కడుపులోనే ఆడబిడ్డంటే అమ్మ ఆరాధిస్తున్నారా? ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమే, రేపేమో జగతికి మార్గమే. ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమే, రేపేమో జగతికి మార్గమే. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. చూసారా, మూత తీసుకున్నాను, ఉడికించుకున్నాను. ఇంకా ఉడకాలి. మూత పెట్టుకుంటే ఈసారి ఏం పెట్టుకోవద్దు, ఓన్లీ మూత పెట్టుకుంటే మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారాలు వేసుకోవాలి. ఓకేనా? ఇలా మూత పెట్టుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. చూడండి, సాల్ట్. మనసే కరగని లోకమే లోకమా, ఇరుకు గదులలో మరి మొక్క బతుకుతే ఎగరగా కొంచెం ఆట కలిగిన విరిసేనే విరిసేనే ఎగరగా లేక లేక గుండెలోన ఊపి ఆగిపోయేనా? ఎక్కడున్నా కాటేనున్నా రెండు ఒకటే ఆయనా? కన్నీరంటూ పొంగితే నువ్వే తుడుచుకోయిక, అమ్మ నాన్న ఎవరూ లేరు పోతే పోనీరా చచ్చే బతుకు మారే, చెవినే పడవులే అరుపులే కామావే. పోతే పోనీరా చచ్చే బతుకు మారే, చెవినే పడవులే అరుపులే కామావే. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక 20% ఉడికిన తర్వాత నేను కొత్తిమీర వేసి బంద్ పెట్టుకుంటాను. చూడండి, కొత్తిమీర కాడలు నేను పడేయకుండా దీంట్లో వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, కాయలు ఉడికినాయో చూద్దాం. ఉప్పు కారం గిట్ట కలిసిందో చూద్దాం ఫ్రెండ్స్. నా కర్రీ రెడీ అయింది, చూద్దాం. నేను ఇక్కడ వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, కాలుతుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఎంత చూస్తున్నా. సూపర్ ఫ్రెండ్స్, ఉప్పు కారం అన్నీ కలిసినాయి. కొత్తిమీర వేసి బంద్ పెట్టుకుంటాం. ఉడికింది కాయ కూడా, సూపర్.
చూడండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, సింపుల్ మెథడ్లో అద్దెరే టేస్ట్తో నా బీట్రూట్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చిందా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.